పొలిటికల్ పార్టీలన్నీ ఇప్పుడు కిలోమీటర్ల లెక్కలతో వేడెక్కిపోతున్నాయి. పాదాలు వాచిపోయే యాత్రల సీజన్లో ఎవరికి వాళ్ళు యమ బిజీగా మారిపోయారు. ఎవరికి ఎంత మైలేజ్ వస్తుందో తెలీదు కానీ పులి నక్క అనబడే ఒక వాతల సామెత మాత్రం ఇక్కడ ఖచ్చితంగా గుర్తొస్తుంది. పవర్ కోసం కొంతమంది, పరువు కోసం ఇంకొంతమంది పాదాలకు పని చెప్పుకుంటూ పోతుంటే పాదయాత్రలకున్న పరమార్థం చచ్చిపోతోంది. పాదయాత్రలు అప్పుడు ఇప్పుడు అంటూ అవలోకించుకుంటే మాత్రం ఒకంత ఆసక్తి, ఆశ్చర్యం, ఆ తర్వాత అసహ్యం కూడా. చంద్రబాబు సెంచరీ కొట్టేశారు. 100 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న బాబు గారి పాదయాత్ర అంటూ ఇక్కడ బ్రహ్మరథం పడుతోంది. ప్రజల లేక పత్రికల తెలియనంత గందరగోళం. చంద్రబాబు పాదం మోపిన డే 1 నుంచి కవర్ పేజీలకు వెనక పేజీలకు ఆయన అతుక్కుపోయే కనిపిస్తున్నారు. అక్కడితో ఆగకుండా సెంటర్ స్ప్రెడ్ కూడా చంద్రబాబు కోసమే తెరుచు కూర్చోవడం కొన్ని కడుపుల్లో సహజంగానే మంట పుట్టిస్తోంది. తింటున్న చంద్రబాబు, తినిపిస్తున్న చంద్రబాబు, ఇష్టపడుతున్న చంద్రబాబు, కష్టపడిపోతున్న చంద్రబాబు అంటూ పేజీల కొద్దీ సచిత్ర వార్తా కథనాలు ప్రింట్ అయిపోవడం ఎంత సహజమో అవన్నీ మన గుండెల మీద ముద్రలేసుకుంటాయని, మన మనసుల్ని సమూలంగా ప్రక్షాళింపజేస్తాయని శత్రువర్గం గుండెలు బాదుకోవడం కూడా అంతే సహజం. వామనమూర్తి అవతారమెత్తిన ఈ చంద్రుడు తన 3వ పాదంతో మొత్తాన్ని మింగేస్తాడేమోనన్నది వీళ్ల భయం. హోరెత్తించిన ఒకప్పటి ఓదార్పు యాత్రలన్నీ చరిత్రలో కలిసిపోతాయని బెంగ పెట్టుకుంది జగన్ పార్టీ. దాని ఫలితంగానే పోటీ సినిమాకు స్క్రీన్ ప్లే రెడీ చేసుకుంటున్నట్లు ఇవాళ వినిపిస్తున్న తాజా సమాచారం. జగన్ జైలు గోడలు దాటి వచ్చే శుభ సూచికలు లేకపోవడం, చంద్రబాబు సైకిల్ గేర్లు మార్చుకుని మరీ జనంలోకి దూసుకుపోవడం, ఫ్యాన్ గుర్తు పార్టీలో కౌంటర్ అటాక్ కు ఈ పరిణామాలే కారణాలా? మొన్నటిదాకా ఓదార్పు యాత్ర కంటే గొప్పదైన గెలుపు సూత్రమే లేదనుకున్న జగన్ పార్టీ ఇప్పుడు కూడా అదే ఫార్ములాను వంటకు సిద్ధం చేసుకుంటోంది. కాకపోతే ఈసారి కార్లు కాన్వాయ్తో కాకుండా నడుచుకుంటూ వెళ్లి ఓదార్చాలంటూ ఇక్కడో చిన్న సైజు మార్పు. చంద్రబాబు అట్నుంచి నరుక్కొస్తే తమకు మిగిలిన చివరి అస్త్రం అనుకున్న సిస్టర్ షర్మిలను వెంటేసుకుని ఇట్నుంచి నరుక్కు రావాలని 3500 కిలోమీటర్లకు తగ్గకుండా పాదయాత్ర చేపట్టాలన్నది కొత్త పార్టీ కొంగొత్త సంకల్పం. ఇందుకోసం గూగుల్ ఎర్త్ లోపలికి వెళ్లిపోయి రూట్ మ్యాప్ కూడా రెడీ చేసుకుంటున్నట్లు మనకందిన సమాచారం. పాదయాత్రల కాన్సెప్ట్ రాజశేఖర్ రెడ్డితోనే అంతరించిపోయిందా? ఇప్పుడు పాదయాత్రలంటే చిత్తశుద్ధి లేని శివపూజలేనని జనం పసిగట్టేశారా అన్న సందేహాల్ని కాసేపు పక్కన పెట్టేస్తే పాదయాత్ర అనే పదానికున్న పరమార్థాన్నే ఈ పార్టీలోళ్ళొచ్చి కుళ్లబొడిచి పారేశారన్నది సిసలైన ఆవేదన. ప్రచారం కోసమే పాదయాత్రలు చేసుకునే పార్టీలకు తోడు ఎటువంటి పాదయాత్రలకు ప్రచారం చేసి పెట్టాలో ఒక లెక్కంటూ లేని మీడియాను కూడా ఇక్కడ చాకిరేవు పెట్టే తీరాలి. ఈ నేపథ్యంలో ఇప్పుడు దేశంలో జరిగిపోతున్న ఒక మహోన్నతమైన పాదయాత్ర ఒకటి ప్రపంచానికి తెలియకుండానే సాగిపోతున్న సంగతిని మనందరం గుర్తు చేసుకోవాలి. భూమి లేని రైతులు, గూడు లేని నిరుపేదలు మన 125 కోట్ల భారతావనిలో ఎన్ని కోట్లున్నారో లెక్క తెలియదు. భూమి కోసం పోరాటం అంటూ గొంతెత్తి నడక సాగిస్తున్న 60,000 మంది అన్నార్తులు ఇప్పుడు రోడ్ల మీద ఆకుపచ్చటి రంగులో మెరిసే ఆకలి జెండాలెగరేసుకుంటూ ముందుకు సాగిపోతున్నారు. 4 రోజుల ముందు గ్వాలియర్లో మొదలైన వీళ్ల పాదయాత్ర అక్టోబర్ 28 కల్లా ఢిల్లీ ఎర్రకోట దగ్గరకు చేరుకుంటుంది. వీళ్ల చప్పుళ్లకప్పుడే జడుచుకున్న రాజధాని రాయబారం కూడా షురూ చేసింది. భూముల డిపార్ట్మెంట్ మాది కాదు, అదంతా మీ రాష్ట్రాల్లోనే తేల్చుకోండి, దయచేసి ఇక్కడికి మాత్రం రాకండి, లేనిపోని లొల్లిని సృష్టించకండి అంటూ జైరాం రమేష్,
జ్యోతిరాదిత్య సింధియా అనే ఇద్దరు కేంద్ర మంత్రులు కాళ్ళు గడ్డాలు పట్టుకుని బతిమిలాడుకున్నా వాళ్లు మాత్రం లొంగిపోలేదు. కాలు దువ్వడం కదం తొక్కడమూ మానలేదు. ఎస్సీజెడ్ల పేరుతో పారిశ్రామికవేత్తలనబడే గద్దలకు రాసివ్వడానికి వేలు లక్షల ఎకరాలున్నప్పుడు మాబోటి ఆకలి రాజ్యపోళ్లకు అరసెంటు భూమి ఎందుకు లేకుండా పోయిందన్నది వీళ్ళడుగుతున్న సూటి ప్రశ్న. ఎకరాల కొద్దీ భూసంతర్పణ చేయాల్సి వచ్చినప్పుడు మన్మోహన్ సింగ్ సొంత పూచీకత్తు మీద సంతకాలు పెట్టి మరీ ముందుకొచ్చేస్తారు. మరి భూమి లేని మాలాంటి నిరుపేదల గోడు మీకెందుకు పట్టదంటూ వీళ్ళు కసితో కాగడాలు ఎగరేస్తారు. ఇది ఏక్తా పరిషత్ ఫౌండర్ పివి రాజగోపాల్ సంకల్పం. తన 4 ఏళ్ల సుదీర్ఘ శ్రమకు దక్కిన ఫలితం. 352 జిల్లాల్ని చుట్టుకుని కశ్మీర్ టు కన్యాకుమారి దాదాపు 80,000 కిలోమీటర్ల మేర కాళ్లరిగేలా తిరిగి జనాన్ని కూడగట్టుకున్న రాజగోపాల్కు ఇవాళ మనం గాని మన మీడియా గాని అండగా నిలవలేకపోయింది. జాతీయ మీడియాలో అక్కడక్కడా తప్పిస్తే ఇంకెక్కడా ఈ అచంచలమైన పాదయాత్రను గుర్తించిన వార్తే లేదు. ఒక్కసారి 50 సంవత్సరాల వెనక్కెళ్ళి చూస్తే ఇదే టైపు ఇంకో పాదయాత్ర మనల్ని కదిలించడానికేనా అన్నట్లు గుర్తొస్తుంది, గుచ్చుకుంటుంది కూడా. ఆచార్య వినోబాబావే మన భూదాన్ పోచంపల్లిలో మొదలుపెట్టిన భూదాన ఉద్యమం చరిత్ర పుటల మీద ఎంత సుస్థిరంగా నిలిచిపోయిందో మనకు తెలుసు. దేశవ్యాప్తంగా దాదాపు 40 లక్షల ఎకరాల భూముల్ని పంచిపెట్టారాయన. ఇందుకోసం దేశంలోని 17 రాష్ట్రాల్లో ఆయన పాదయాత్ర సాగిపోయింది. అంతర్జాతీయ ఘనాపాటిగా పేరున్న టైమ్ మ్యాగజైన్ 1953లోనే ఆచార్యుల వారి బొమ్మను ముఖ చిత్రంగా అచ్చేసుకుంది. ద మ్యాన్ ఆన్ ఫుట్ అంటూ కవర్ పేజ్ ఆర్టికల్ రాసేసుకుని ఆయన ఆశయాన్ని, అందమైన అంతర్ముఖాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. అప్పట్లో జరిగిన పాదయాత్రలకు ప్రతిఫలాపేక్ష లేకుండా వాటికి పత్రికలిచ్చిన ప్రచారానికి ఇంతకంటే నిఖార్సైన నిదర్శనం ఇంకేం కావాలి? అప్పటి పాదయాత్రలకు పాదాభివందనం చేయాలనిపించింది. స్వార్థమే పరమార్థంగా సాగుతున్న ఇవాల్టి పాదయాత్రలకు ప్రజల సంగతేమో కానీ పత్రికలు మాత్రం పాదాక్రాంతమవుతున్న దాఖలాలు నిస్సిగ్గుగా రంగురంగుల ఫోటోలు కట్టుకుని మరీ ఊరేగుతున్నాయి. వాట్ ఎ పిటీ అండ్ వాట్ ఎ డిఫరెన్స్.